దావోస్ కి సీఎం చంద్రబాబు బృందం ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు. తెలంగాణలో ప్రపంచ తొలి ఏఐ ప్రయోగ వేదిక దావోస్ వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలకు నిర్ణయం. నేటి నుంచి నూతన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం. గ్రామ పాలనా అభివృద్ధి కార్యక్రమాలపై ట్రైనింగ్. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 23 వరకు సైన్స్ ఫెయిర్. దక్షిణాదిలోని 6 రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరు. నేటి నుంచి సిక్కోల్ రథసప్తమి ఉత్సవాలు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో వేడుకలు. నేడు పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణులు. నిర్మాణ పురోగతి, పనుల తీరు పరిశీలన. మేడారం మహాజాతరకు ఘనంగా ఏర్పాట్లు. ఆకట్టుకుంటున్న ఫోటోలు, డ్రోన్ విజువల్స్. లక్నవరం నుండి జంపన్న వాగుకు వాటర్ తీసుకొస్తాం. నిరంతరం నీళ్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్న సీతక్క. అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతర. ఆదివాసీ సాంప్రదాయ రీతిలో మహాపూజ. తిరుమలలో ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవం. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి దర్శనం. హోదా అనుభవించేందుకు రాజకీయాల్లోకి రాలేదు. వనరులను అందరికీ అందించటమే లక్ష్యమన్న భట్టి. ఏప్రిల్ తర్వాత 2వ విడత ఇందిరమ్మ ఇల్లు. అవకతవకలకు ఆస్కారం లేదన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడమే. సీఎం మంత్రులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. ముమ్మాటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్రే. బీజేపీతో చీకటి స్నేహం చేస్తున్నారన్న హరీష్ రావు. సీఎం హోదాలో నేర చర్యలు ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ అరాచకత్వానికి మారుపేరన్న కేటీఆర్. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం పోరాడతాం. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్చుతున్నారన్న తలసాని. అల్లూరి జిల్లాలో కనువిందు చేస్తున్న పిట్టలబుర్ర జలపాతం. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్న పర్యాటకులు. మంచిర్యాల జిల్లా రాంపూర్ గ్రామంలో తీవ్ర విషాదం. కొడుకును చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. ధర్మంతోనే భారత్ విశ్వగురువుగా ఎదుగుతోంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం అవసరమన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. కశ్మీర్ సరిహద్దుల్లో భద్రతా దళాలు. ఉగ్రవాదులకు కాల్పులు. కిష్త్వార్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఘటన. మమతా పాలనలో బెంగాల్లో అవినీతి. బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయన్నది మోదీ. ఎవరిని బాధ పెట్టాలని అనుకోలేదు. తన వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ వివరణ. ఇరాన్లో చల్లారని నిరసన. మంటలు, ప్రాణాలు కోల్పోతున్న నిరసనకారులు.
గాజా పునర్నిర్మాణంలో భాగస్వామి కావాలి, భారత్కు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం.